చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఏమని రాయబడింది? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. ఎప్పుడైనా ఆశపడ్డావా దేవుని హృదయంలో ఏముందో తెలుసుకోవాలని? అర్థమవుతుందా? దేవుని హృదయంలో ఏముందో పరీక్షించాలని ఎప్పుడైనా అనిపించిందా? అది ఒక అవసరతలో అనిపించలేదు నీ ఆత్మకు? అర్థమవుతుందా? అంటే ఈ స్త్రీ ఇక్కడ మనం 2వ రాజుల గ్రంథంలో చదువుతున్న ఆ స్త్రీ ఏం చేసిందండి? మొదట గుర్తించింది తన అవసరతను. అవునా కదా? అవసరతను గుర్తించింది. అవసరత పెద్దది అని ఆమె తెలుసుకుంది. అవసరత పెద్దది అని తెలుసుకున్నప్పుడు ఆమె దగ్గర ఉన్న ఒక్క నూనె కుండ సరిపోవట్లేదని తెలుసుకుంది. అర్థమవుతుందా? ఈరోజు మనం ఏం చేయాలి? మనం ఆశ పెట్టుకోవాలి దేవుని మీద. అవసరత మనకి అర్థమవుతుందా? మన ఆత్మకున్న అక్కర అర్థమవుతుందా? ప్రభుతో మనం కనెక్ట్ కావాలి అనేది ఏంటిది? ఒక అక్కర అవసరత పెద్ద ఆశ అయినప్పుడు ప్రభు ప్రేమ గురించి తెలుసుకోవాలి, ప్రభు హృదయంలో ఏముందో తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో కూడా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటండి? ఆయన సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. అర్థమవుతుందా? లోతైన అనుభవాల్లోనికి మనల్ని నడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన సమృద్ధిగా మనము అనుభవించడానికి ఆయన సహాయపడతారు. పరిశుద్ధాత్ముడు అర్థమవుతుందా? ఆయన మనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మఫలాలను ఫలింప చేస్తారు. అర్థమవుతుందా? లోతైన అనుభవాల్లోనికి మనం నడిపిస్తారు. ఇప్పుడు ఏం చదివామండి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఏం చదివాం? ఆయన హృదయంలో ఏముందో ఎవరికి తెలుస్తుందంట? ఇప్పుడు నా హృదయంలో ఏముందో మీకు తెలుస్తుందా? నేను చెప్తే కానీ మీకు తెలియదు. అవునా కాదా? మరి దేవుని హృదయంలో ఏముందో అవి మనం తెలుసుకోవాలి అని అంటే ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన హృదయంలో ఏముందో మనకి కూడా తెలుస్తుందంట. అది ఒక పెద్ద అక్కరగా నువ్వు ఎందుకు భావించట్లేదు? అవును ప్రభా, నేను నీ గురించి తెలుసుకోవాలి, నీ ప్రేమను గురించి నేను తెలుసుకోవాలి, నేను సర్వ సత్యంలోనికి నడవాలి, నేను నూతన అనుభవాల్లోనికి రావాలి, నీ ప్రేమ గురించి నేను తెలుసుకోవాలి, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది. అంతవరకేనా బంధం? అంతవరకేనా? కాదు ప్రభువా, నువ్వు నా కొరకు దిగి వచ్చావంటే ఇది చిన్న విషయమో కాదు. అర్థమవుతుందా? ఇది చిన్న విషయం కాదు. కాబట్టి నేను నీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలనేటువంటి ఆ ఆశ నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? ఈ నాలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క శక్తి సరిపోవట్లేదు, నేను ఇంకేం చేయబడాలి? నింపబడాలి. నేను పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఇంకేం చేయబడాలి? నింపబడాలి అని నువ్వు గుర్తిస్తావు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? కాబట్టి ఇదే సరైన సమయం. దేవుడు ఎందుకు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు అని అంటే ఆ స్త్రీ సరైన సమయంలో గుర్తించింది తన యొక్క అక్కరను, అవసరతను. ఈరోజు మనం కూడా గుర్తిద్దాం. ఏంటో తెలుసా? ఆశ పెట్టుకుందాం ప్రభు సన్నిధిలో. దేవా, నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు కావాలంటే నాలో ఉన్న ఈ యొక్క ఒక్క కుండ సరిపోవట్లేదు, ఒక్క కుండలో ఉన్న నూనె సరిపోవట్లేదు, నన్ను సమృద్ధి అయిన అనుభవంలోనికి నడిపించండి. ఇప్పుడు సమృద్ధి అయిన అనుభవంలోనికి రావాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? మనం గుర్తించాలి. అక్కరను, అవసరతను ఏం చేయాలి? అవసరత పెద్దది అని నువ్వు గుర్తించాలి. అలానే నువ్వు ఎప్పుడు కూడా చాలు అని సాటిస్ఫై అవ్వడం కాదండి. అర్థమవుతుంది? చాలామంది తెలుసా, నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, చాలు, నేను భక్తిగానే ఉన్నాను, చాలు, దీంతో అయిపోయింది. అది ఆ క్రైస్తవ జీవితం అంటే? అర్థమవుతుందండి? ఎన్నో మాటలు ఉన్నాయి. చూడండి, పాటలు పాడడం ఇవంతా కొంచెం పాట, అర్థమవుతుందా? అంతా అదే కాదు. అర్థమవుతుంది? నేను పాటలు పాడినంత మాత్రాన, నేను పాటలు రాసినంత మాత్రాన చాలా పెద్ద ఇదైపోయానని అనుకోవడానికి చాలా విషయాలు, ఇది ఒక సముద్రం లాంటిది. అర్థమవుతుందా? మనం ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి, ఎన్నో విషయాలు మనం అనుభవించడానికి ఈ బైబిల్లో దేవుడు రాసి పెట్టించాడండి. అందుకే ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఇట్స్ నాట్ ఎ బుక్ టు రీడ్, ఇట్ ఈస్ ద లైఫ్ విచ్ వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్. అర్థమవుతుందండి? బైబిల్ అనేది ఒక పుస్తకం కాదు చదవడానికి, ఏదో న్యూస్ పేపర్ లాగానో, లేకపోతే నువ్వేదో బుక్ చదివినట్టో, ఈలోకి సంబంధమైన నాలెడ్జ్ ఇచ్చే బుక్స్ చదివినట్టో ఏదో చదువుకుంటా వెళ్ళిపోతే అర్థమవుతుందా? నీకు ఏమీ అర్థం కాదు. అర్థమవుతుందండి? కానీ ప్రతి మాటలో ఉన్న జీవాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. హల్లెలూయా. అది బైబిల్. అర్థమవుతుందండి? బైబిల్ నిజంగా సరిగ్గా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే, అందుకే అంటున్నాను, ఎవరి అవసరత ఉంది మనకి ఇక్కడ? పరిశుద్ధాత్మని యొక్క అక్కర ఎంతో ఉంది. అందుకని పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదు? చాలు అని కన్ఫైన్ చేసుకోవడం కాదు, ఆయన సమృద్ధి అయిన కార్యంలోనికి మనం రావాలి. అర్థమవుతుందండి? ఈరోజు మనం అది నేర్చుకుంటున్నాం. అర్థమవుతుందా? ఈ ఒక వాక్యం ఏం చేస్తుందండి? మన జీవితాలను ఏం చేస్తుంది? మారుస్తుంది. ఈ జీవాన్ని మనలోనికి పంపిస్తుంది. అర్థమవుతుందండి? మంచి నేర్చుకోవడానికి అనేకమైన పుస్తకాలు ఉన్నాయి, కానీ జీవము కేవలం వాక్యంలోనే మనము పొందుకోగలుగుతున్నాం. అర్థమవుతుందా? కాబట్టి నీ ఆత్మీయ జీవితం యొక్క యాత్ర యొక్క విలువ ఏంటో, ఈ ఆత్మీయ జీవితం ఎంత ఉన్నతమైనదో, ఈ క్రీస్తు ప్రభువారితో యొక్క జర్నీ అనేది, ఈ యొక్క ప్రయాణం ఎంత ఉన్నతమైనదో అది నువ్వు గ్రహించాలని రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. లేదో నేను క్రైస్తవుగా పేరు పెట్టుకున్నాను, ఆదివారం చర్చ్కి వెళ్తాను, లేకపోతే పాటలు పాడతాను, ఇంకా అంతే భక్తి జీవితం, మంచి చేస్తాను, మంచి కార్యాలు చేస్తాను కాదండి. దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలి. ఆ అనంత
జ్ఞాని అయిన దేవుడు చేసిన కార్యాలు మనము గ్రహించగలగాలి. ఆయన హృదయంలో దాగి ఉన్నదేంటో మనం పరీక్షించి తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మనం ఏం చేయబడాలి? నింపబడాలి. అర్థమవుతుందా అండి? పర సంబంధమైన జ్ఞానం మనము పొందుకోగలగాలి. పర సంబంధమైన వాటిపైన మన మనస్సును నిలుపుకోవాలి. ఈ ఆత్మ సంబంధమైన అక్కరలు నువ్వు గ్రహించడం ప్రారంభిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటో తెలుసా, నాలో ఉన్న ఈ యొక్క ఒక్క కుండ సరిపోవట్లేదు, అందుకే ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను ఏం చేయి, నింపు ప్రభువా అని నువ్వు అడగగలుగుతావు. అర్థమవుతుందండి? అవసరతను గుర్తించినంత వరకు, చాలు అని కన్ఫైన్ చేసుకున్నంత వరకు నువ్వు సమృద్ధి అయిన అనుభవంలోనికి ఎంత మాత్రమును కూడా రాలేవు. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పటి నుంచి చాలు అని సరిపెట్టుకోవడం, సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించాలనుకుంటున్నావా? సమృద్ధి అయిన పరిశుద్ధాత్మని శక్తిని అనుభవించాలనుకుంటున్నావా? నిండి పొంగి పొర్లే అనుభవానికి రావాలనుకుంటున్నావా? అయితే ఒక విషయం ఏంటో తెలుసా, ఈ రోజు నుంచి చాలు అని అనడం మానేసి ఇక చాలు అని చెప్పొద్దండి. అర్థమవుతుందా? మనం ఒక సముద్రం లాంటి పుస్తకాన్ని మనం పట్టుకొని ఉన్నాం. అర్థమవుతుందండి? కాబట్టి గుర్తుపెట్టుకోండి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడైన దావీదు భక్తుడు ఏమని రాస్తున్నాడు చూడండి. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏమవుతుందంటే గిన్నె ఏం చేయబడుతుంది? నిండి పొంగి పొర్లిపోతుందంట. అలాంటి అనుభవంలోనికి మనం రావాలి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మని యొక్క శక్తి మన జీవితంలో అంత అద్భుతంగా పనిచేయాలి. చూడండి, పరిశుద్ధాత్మని మనము ఆయన స్వీకరించిన తర్వాత, అంటే క్రీస్తు ప్రభువాన్ని మనం స్వీకరించిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. కానీ గుర్తుపెట్టుకోండి, మరి ఎందుకని అందరూ పవర్ఫుల్ అవ్వట్లేదు? ఎందుకని? అర్థమవుతుందా? చూడండి, మనం అడగాలి. తండ్రి అయిన దేవుడు ఏమంటాడు తెలుసా? అడిగితే నేను ఏం చేస్తాను? పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా నేను మీకు అనుగ్రహిస్తాను. పరిశుద్ధాత్మని కార్యం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకుండా మనం అడుగులు వేయలేము. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకుండా మనం అడుగులు వేయలేము. కాబట్టి ఈ రోజు నుంచి అడగండి, అయ్యా సమృద్ధి అయిన అనుభవంలోనికి పొంగి పొర్లి అనుభవంలోనికి. అర్థమవుతుందండి? ఆయన ప్రేమను గురించి తెలుసుకుంటే, ఆయన మరణ పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత మనకి కలిగితే మన జీవితాలు మారుతాయండి. ఎంత అమూల్యంగా అంటే పౌలు భక్తుడి గురించి రాయబడింది అంటే, లోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చేసారా అని అంటున్నారు. అంటే చూడండి, అంత శక్తిని మనము పొందుకోగలుగుతాం. అర్థమవుతుందా అండి? కాబట్టి ఈ రోజు నుంచి ప్రభు సన్నిధిలో అడుగుదాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ భక్తుడు ఎలీషా భక్తుడు ఏమంటున్నాడు చూడండి. నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఏం చేయాలని, దొరకగలిగిన అంటే శక్తి వంచన లేకుండా మనము, ఆమె ఏం చేయమంటున్నాడు? శక్తి వంచన లేకుండా నువ్వు దొరకగలిగిన పాత్రలు అన్నిటిని నువ్వేం చేయి, తెచ్చుకో. వాటిని ఏం చేస్తాడు? నింపుతాడు. అంటే నువ్వు ఎంత ఎక్కువ ఆశపడితే అంత ఎక్కువగా నువ్వు తృప్తిపరచబడతావు. ఎంత ఎక్కువ ఆశ నీలో ఉంటే అంత సమృద్ధి అనే జీవాన్ని మనము అనుభవించగలుగుతాం. అర్థమవుతుందండి? కాబట్టి రోజు నుంచి ప్రభు సన్నిధిలో ఇంకా చాలు, నేను మందిరానికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, లేకపోతే వాక్యం వింటున్నాను, ఇంకా ఇంతే జీవితం, భక్తి జీవితం ఇదే అనుకోవడం కాదండి. లోతైన అనుభవాల్లోనికి మనము రావాలి. అర్థమవుతుందా? రెండోది చూస్తాం. ఇప్పుడు ఆమె ఏమంటుంది? మొదటిదేమో నూనె కుండ ఒకటి ఉంది అని చెప్తుంది కదా. ఇప్పుడు రెండో మాట ఏం చెప్తుంది అని అంటే, అది తప్ప మరేది నా దగ్గర లేదు. అర్థమవుతుందండి? అది తప్ప మరి ఏది కూడా నా దగ్గర లేదా నేను అంటే. రెండోది ఆమె ఏం చేస్తుంది? తన యొక్క బలహీనతను ఆమె గుర్తిస్తుంది. తన యొక్క నిస్సహాయతను ఆమె ఏం చేస్తుంది? ఒప్పుకుంటుంది. ప్రభు సన్నిధిలో ఆమె గుర్తిస్తుంది. ఏంటిది? తన యొక్క బలహీనతను, తన యొక్క నిస్సహాయ స్థితిని ఆయన ఏం చేస్తుంది? గుర్తిస్తుంది. చూడండి, మనము కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఏముందో అది ఉన్నట్టుగా చెప్పడం నేర్చుకోండి దేవుని సన్నిధిలో. అర్థమవుతుందా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నటించొద్దు. ఎందుకంటే ఆయన సర్వమును ఎరిగిన దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. అవునా కదా? నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఇంకొక మాట రాయబడింది కీర్తనల గ్రంథం, ఏమని తెలుసా? ఆయన యొక్క పర్వతం మీద అతిథిగా నివసింపదగిన వాడు ఎవడు అని అంటే, ఎవరిని నివసింపగలుగుతారు తెలుసా? ఎవరైతే నోటితో నిజము పలుకుతారంట. అర్థమవుతుంది? ఈరోజు ప్రభు సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే, హృదయంలో వేదన ఉందా? ఆ వేదనని ప్రభుతో ఉన్నట్టు చెప్పు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ప్రార్థన చేయాలి అనిపించకపోవచ్చు. అది కూడా నువ్వేం చేయాలి? ప్రభు సన్నిధిలో, ప్రభా నేను నీ సన్నిధికి వచ్చాను, కానీ నాకు ప్రార్థన చేయాలని అనిపించట్లేదు ప్రభా, కానీ నన్ను దర్శించను నువ్వు అడగగలిగితే, చూడండి, నువ్వు ఏదో మతములాగా దీన్ని తీసుకొని ప్రార్థన అంటే, అమ్మో ఇప్పుడు ప్రార్థన చేయాలి అని నువ్వు అలా చేస్తే ఎప్పటికీ సమృద్ధి అయిన జీవాన్ని నువ్వు అనుభవించలేవు. అర్థమవుతుందండి? కానీ ఒక స్నేహితుడితో ఎట్లయితే మాట్లాడతావో, నీ యొక్క తండ్రితో ఎట్లయితే మాట్లాడతావో, అలానే నీకున్న ప్రతి అక్కరను ప్రభువుకి ఉన్నట్లుగా నువ్వు తెలియచేయగలిగితే, ఎండింగ్కి వచ్చేసరికి ప్రభు పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా పనిచేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ స్త్రీ మనకు నేర్పిస్తున్న ఒక అమూల్యమైన మాట ఏంటి తెలుసా? నీ ఉన్నట్టు చెప్పు. అర్థమవుతుందా? నీ జీవితంలో ఏ ప్రాబ్లం అవుతుందో అదే దేవునితో ఉన్నట్లుగా చెప్పు. అంత మాత్రమే కాదు, నీలో ఉన్న బలహీనతను ఏం చేయాలంట? గుర్తించగలగాలి. నీ నిస్సహాయతను ఏం చేయగలగాలి? నువ్వు గుర్తించగలగాలి. చూడండి, డోంట్ ఎగ్జాజరేట్ దెన్ వాట్ ఇట్ రియల్లీ ఈస్. అర్థమవుతుందండి? అంటే నువ్వేం చేయొద్దు,
నీ ఉన్న పరిస్థితిని ఎక్కువ చేసి చెప్పొద్దు. నీలో ఉన్న బలహీనతను ఏం చేయాలి? గుర్తించాలి. ఎందుకని చూడండి, మనం రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదివితే అక్కడ ఏమని రాయబడింది? పరిశుద్ధాత్ముడంట మనలోనికి వచ్చి ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఎంత అమూల్యమైన మాట అంటే, మన బలహీనులమంట, ఆ బలహీనతలో ఆ దేవుడు మనకి ఏం చేస్తాడు? మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడండి? మన బలహీనతను చూచి ఆయన ఏం చేస్తున్నాడంట? సహాయము చేస్తున్నాడు. అంటే నువ్వు ఎంత బలహీనరాలని గుర్తిస్తే అంత సహాయం ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్ముడు. ఎంత బలహీనరాలను నువ్వు గుర్తిస్తే నువ్వు అంత పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవించగలుగుతావు. అందుకే కదా పౌలు భక్తుల యొక్క జీవితంలో కూడా అమూల్యమైన వాగ్దానాన్ని అతడు పొందుకున్నాడు. ఏమని? నా కృప నీకు చాలు, బలహీనత నా శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ యొక్క బలహీనతను ఇంకా నువ్వు గుర్తించకుండా ఉన్నదానికంటే ఎక్కువగా నువ్వు చేసి చెప్పొద్దు, ఉన్నదానికంటే ఎక్కువగా నువ్వు మాట్లాడొద్దు. అర్థమవుతుందండి? బలహీనతలు గుర్తించకుండా ఇంకా నేను నీతిమంతుడినే, ఇంకా నేను నీతిమంతురాలనే అని చెప్పేసి నీకున్న బలహీనతలు నువ్వు కప్పిపెట్టుకొని దేవుని ఎదురుకు వచ్చి లేని వాటిని నువ్వు చెప్పుకుంటా ఉంటే దేవుడిని అందరూ సంతోషించేవాడు కాదు. అంత మాత్రము కాదు, సమృద్ధి అయిన పరిశుద్ధాత్మ యొక్క కార్యమును మనము చూడలేము. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తున్న అమూల్యమైన రెండో పాఠం ఏంటి అని అంటే, మనం ఏం చేయాలంటే బలహీనతను ఏం చేయాలి? గుర్తించాలి. మన నిస్సహాయ స్థితిని మనం ఏం చేయాలి? గుర్తించగలగాలి. అంటే చూడండి, ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక కుండ నూనె ఉంటే మాట్లాడేది ఎలాంటి మాటలు అంటే 10 కుండల నూనె ఉన్న మాటలు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడతారు అనమాట. అంటే ఏంటి? వాళ్ళు ఇంకా అతిశయిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? దేవుని కొరకు ఒక పని చేస్తే 10 పనులు చేసినంతగా హెచ్చించుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు చూడండి, పరిసయుడు సుంకరి దేవుని సన్నిధికి వెళ్తే పరిసయుడు ఉన్నవి లేను అన్నీ కూడా ఏం చేస్తున్నాడండి? ఎక్కువ చేసి చెప్పుకుంటా ఉన్నాడు. అర్థమవుతుందా? నేను అంత ఉపవాసం చేస్తున్నాను, ఇంత ఉపవాసం చేస్తున్నాను, దేవుని కొరకు అంత చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను. నిజంగా ఒక మాట చెప్తాను చూడండి, హృదయపూర్వకంగా చేసే వాళ్ళు చెప్పుకోరు. అర్థమవుతుందండి? హృదయపూర్వకంగా చేసే వాళ్ళు అందరూ చూడాలి అని ఎప్పుడు కూడా చెయ్యరు. ఎవరు చూడాలనుకుంటారో తెలుసా? నా దేవుడు చూస్తే చాలు. అర్థమవుతుందండి? కాబట్టి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఉన్నదానికంటే అంటే ఒక కుండ నూనె ఉంటే ఆ ఒక కుండ నూనె కంటే నువ్వు 10 కుండల నూనె నువ్వు ఎగ్జాజరేట్ చేసుకుని నువ్వు మాట్లాడుతున్నావు, నీ బలహీనతలు పక్కన పెట్టి నువ్వు ఈ అతిశయిస్తున్నావు అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే, నువ్వు సమృద్ధి అయిన పరిశుద్ధాత్మని కార్యానికి నువ్వు దూరం అయిపోతున్నావు. ఈ స్త్రీ ఎంత చక్కగా ఒప్పుకుంటుంది అని అంటే, అయ్యా తప్ప నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు ప్రభు అని ఏం చేస్తున్నామే ఒప్పుకుంటుంది. అంత మాత్రమే కాదండి, ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తు చేస్తాను చూడండి, పరిచర్య మరీ ప్రాముఖ్యంగా పరిచర్యలో మనం ఉన్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, డోంట్ కంపేర్ విత్ అదర్స్. అర్థమవుతుందా? మనం ఏం చేయకూడదు? ఇతరులతో ఏం చేయకూడదు? కంపేర్ చేసుకోకూడదు. అంటే వారికంటే నేను ఇంత చేస్తున్నాను, వారికంటే నేను ఇంత చేస్తున్నాను అని చెప్పి మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 4వ వచనంలో ఒక సన్నివేశం జరుగుతుంది. ఏంటిది? బీద విధవరాలంట దేవుని సన్నిధికి వచ్చి కానుక వేస్తుందంట. అక్కడ అనేక మంది ధనవంతులు ఉన్నారు, వారు కూడా కానుక వేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇదంతా గమనిస్తున్నప్పుడు ఆయన ఏమని ఒక మాట చెప్తారు చూడండి, వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? ఈ యొక్క బీద విధవరాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి, ఈమె ఏం చేస్తుంది? బీద విధవరాలు ఎంత వేసింది? 2 కాసులు వేసింది. ఇప్పుడు ధనవంతులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా వేశారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఒక 10 వేశారు. ఈ బీద విధవరాలు ఎంత వేసింది? 2 వేసింది. ఇప్పుడు 10 వేసిన ధనవంతులు ఏమనుకుంటారు? బీద విధవరాలి కంటే నేను 10 వేశాను కాబట్టి ఎవరు ఎక్కువ? నేనే ఎక్కువ అని అనుకుంటారు. అర్థమవుతుందండి? అనుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని అప్రూవ్ చేస్తున్నారు? ఎవరిని ప్రశంసిస్తున్నారు? ఎవరిని పొగుడుతున్నారు? ఎవరిని గణపరుస్తున్నారు? అంటే బీద విధవరాలని. అర్థమవుతుందా? ఎందుకని? చూడండి, అందుకే ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? ఒకరితో మనం కంపేర్ చేసుకోకూడదు. మరి ముఖ్యంగా దేవుని పరిచర్యలో ఇప్పుడు ఒకవేళ చూడండి, ఈ బీద విధవరాలు దేవుని కొరకు పని చేయడానికి వచ్చింది. సపోజ్ దేవుని కొరకు పరిచర్య చేయడానికి వచ్చింది. ఆమె ఎన్ని చేయగలదు? తనకున్న శక్తి బట్టి 2 చేయగలదు. ఆమెకున్న శక్తిని బట్టి 2 చేయగలదు. 2 ఏం చేసింది. ఇప్పుడు ధనవంతులు అంటే వారికి క్యాపబిలిటీస్ ఉన్నాయి, వారికి ఎబిలిటీస్ ఉన్నాయి, వారికి సపోర్ట్ ఉంది, అంతా ఉంది. వారు ఎంత ఇవ్వగలరు? వారి ఎబిలిటీ ఎంత? సపోజ్ అనుకుందాం ఎగ్జాంపుల్, వారి ఎబిలిటీ ఎంత? 20. కానీ వారు ఎంత ఇస్తున్నారు? 10 ఇచ్చి వారు ఏం చేస్తున్నారు? ఈమె 2 వేసింది, నేను 10 చేశాను అంటే దేవుడు ఏమంటున్నారు? ఇంకా చేయవలసింది నువ్వు ఉంది. అర్థమవుతుందా? నువ్వెందుకు అతిశయిస్తున్నావు? అర్థమవుతుందండి? కాబట్టి ఈరోజు అయ్యో వారికంటే నేను ఇంకా ఎక్కువే చేస్తున్నానే అని అతిశయించడం కాదు, కానీ అయ్యో నేను ఇంకా బలహీనతలోనే ఉన్నానే, నేను 20 చేయాల్సింది నేను ఇంకా 10లోనే ఉన్నానే అనేటువంటి గ్రహింపు ఎంతమందికి ఈరోజు కలుగుతుంది? అర్థమవుతుందండి? కాబట్టి
మనం ఆత్మీయాత్రలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, అతిశయించవలసి వస్తే మనం ఎవరిని బట్టి అతిశయించాలి తెలుసా? కేవలం దేవుని బట్టి మాత్రమే మనం అతిశయించాలి. కానీ మనము బలహీనతలు మనలో ఉంచుకొని ఇంకనూ కూడా మనం ఆ బలహీనతలు గుర్తించకుండా క్రీస్తును బట్టి కాకుండా ఇంకా ఇతర విషయాలను బట్టి మనం అతిశయిస్తూ పోతున్నామంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సమృద్ధి అయిన పరిశుద్ధాత్మ యొక్క కార్యానికి మనం ఏమవుతున్నాం? దూరం అయిపోతున్నాం. అర్థమవుతుందండి? ఫస్ట్ది గుర్తుపెట్టుకోండి ఏంటి? మనము సమృద్ధి అయిన పరిశుద్ధాత్మని కార్యమును చూడాలి అని అంటే మనం చాలు అని సరిపెట్టుకోవడం కాదు. రెండోది, మనము అతిశయించకూడదు. వేటిని బట్టి అతిశయించొద్దో వాటిని బట్టి మనం ఏం చేయొద్దు? అతిశయ పడకూడదు. ఇప్పుడు 20 చేయాల్సిన ధనవంతులు 10 చేసి అతిశయిస్తున్నారంట. ఈమె కంటే ఎక్కువే చేశాము, కానీ దేవుడు దాన్నేమి అప్రూవ్ చేయట్లేదు. అర్థమవుతుందండి? మనం ఏం చేయాలి? నిజముగా పనిచేసేవారు మనసు ఎలా ఉంటుందో తెలుసా? లూకాసు వార్త 17వ అధ్యాయము, సమృద్ధి అయిన క్రీస్తు ప్రభువారి యొక్క కార్యము మన జీవితంలో అనుభవించాలంటే చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట, అమూల్యమైన మాట రాయబడింది. ఏమన్నా తెలుసా? మనమంట చేయవలసిన పనంతా చేసిన తర్వాత నేను నిష్ప్రయోజకురాలనైనా దాసురాలను, నేను నిష్ప్రయోజకుడైనా దాసులను అని చెప్పి సమస్త ఘనత మహిమ ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి మనము సమర్పించుకోవాలి. అందుకే యోహాను భక్తుడు ఒక అమూల్యమైన మాట మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? అయ్యా నీవు హెచ్చాలి, నేను తగ్గాలి ప్రభు. మనం ఏమైనా పని చేస్తే కనబడాల్సింది మనము కాదండి, క్రీస్తు ప్రభు వారు మనలో కనిపించాలి. అర్థమవుతుందా? మనం ఎలాంటి వారము? బలహీనము, భక్తిహీనము. కానీ అలాంటి స్థితిలోంచి దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? పిలుచుకున్నాడు. మనం గొప్పవారం కాదు, మన ఎబిలిటీస్ని బట్టి మనం ఏం చేయట్లేదు, మనలో పరిశుద్ధాత్ముడు ఉండి కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముని కార్యం సమృద్ధిగా జరగకుండా ఆగడానికి మనలో పనిచేసేది ఏంటో తెలుసా? వ్యర్థమైన అతిశయము. వ్యర్థమైన అతిశయం మనలో ఉంది అని అంటే మన గురించి మనం ఆలోచిస్తున్నాం, మన మహిమ గురించి మనం ఆలోచిస్తున్నాం. నేను హెచ్చాలి, నా పేరు కనబడాలి అని అనుకుంటున్నామంటే పరిశుద్ధాత్ముని యొక్క కార్యాన్ని సమృద్ధిగా జరగకుండా మనం ఏం చేస్తున్నాం? ఆపివేస్తున్నాం. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు దేని బట్టి అతిశయిస్తున్నాం? క్రీస్తుని బట్టి అతిశయిస్తున్నామా, లేకపోతే వ్యర్థమైన వాటి యందు, అతిశయించకూడని వాటి యందు అతిశయిస్తున్నాం? ఇప్పుడు ఈ స్త్రీ అంటుంది, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నేను నిష్ప్రయోజకురాలను ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు. అర్థమవుతుంది? బలహీనత ఏం చేయగలిగిందండి? గుర్తించగలిగింది. ప్రభు యొక్క శక్తిని ఆమె చూడగలిగింది. తన నిస్సహాయతను ఏం చేయగలిగిందండి? గుర్తించగలిగింది. అర్థమవుతుందా? ఈ యొక్క మాట చాలా చాలా జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, పరిచర్య దేవునితో సహవాసం రెండు ఒకటి కాదు. అర్థమవుతుంది? పరిచర్య దేవునితో సహవాసం రెండు ఒకటి కాదు, కానీ వాటికి ప్రపోర్షనల్ రిలేషన్షిప్ ఉంది. అర్థమవుతుందా? కానీ ఆ రెండు ఒకటి కాదు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ రోజు నుంచి ఒకవేళ నేను ఇంత పరిచయం చేస్తున్నాను ప్రభు కొరకు, దేవునితో మంచి సహవాసంలోనే ఉన్నానని భ్రమలో నువ్వు బ్రతుకుతుంటే దయచేసి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? పరిచర్య దేవునితో సహవాసం రెండు వేరు. అర్థమవుతుందా? దేవునితో నీకున్న ఆ యొక్క బంధం ఎలా ఉంది? అర్థమవుతుందండి? కాబట్టి మనం పరిచర్య చేస్తే ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి, మనము కాదండి కనపడేది. అర్థమవుతుందా? తర్వాత చూడండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, ఈమె ఏం చేసింది? స్త్రీ మొదట నూనె కుండ ఒకటే ఉందని గ్రహించింది. అంటే అవసరత ఉంది, పెద్ద అవసరత ఉంది, కానీ అవసరతకు నా దగ్గర ఉన్న కుండ నూనె సరిపోవట్లేదని గుర్తించింది. రెండోది ఏం చేసింది? తన యొక్క బలహీనతను, అంటే నా దగ్గర ఏమీ లేదని గుర్తించింది. తన యొక్క బలహీనతను, తన యొక్క అవసరతను ఏం చేసిందండి? రెండోది గుర్తించింది. మూడోది ఏం చేసింది? సేవకుడు చెప్పిన మాటకు విధేయత చూపించింది. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి, సేవకుడు ఏం చెప్పాడు దానికి ఏం చేసింది? ఆమె విధేయత చూపించింది. ఇప్పుడు మనం ఈ అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 32లో ఏం చూస్తున్నాం? దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని దేవుడు ఎవరికి అనుగ్రహిస్తారంటండి? విధేయులైన వారికి. అర్థమవుతుందా? ఈరోజు సమృద్ధి అయిన క్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క పరిశుద్ధాత్మని శక్తిని జీవితంలో పని చేయాలి అని నువ్వు అనుకుంటా ఉంటే మూడోదిగా ఏంటంట? విధేయత చాలా చాలా ప్రాముఖ్యమైనది. విధేయతను ఎంత చూపిస్తే పరిశుద్ధాత్మను అంత పనిచేయడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలోంచి పనిచేయడం ప్రారంభిస్తే దేవుడు నువ్వు చేసే ప్రతి పనిలో కనబడతా ఉంటారు. అది ఎంతో గొప్ప ఆశీర్వాదం, అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. అది కోరుకుందాం ఈ రోజు నుంచి మనం. అర్థమవుతుందండి? అలాంటి ఆశీర్వాదం మనము కోరుకుందాం. కాబట్టి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? గుర్తిద్దాం మన అవసరత ఏంటో, గుర్తిద్దాం మన బలహీనతను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. అతిశయించొద్దు, అనవసరమైన వాటిని బట్టి, అతిశయించకూడని వాటిని బట్టి మనం అతిశయించొద్దు. కానీ మన అతిశయ కారణం ఎవరై ఉండాలి తెలుసా? క్రీస్తు ప్రభువారే మన అతిశయ కారణమై ఉండాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ ఇంటిలో ఏముంది? ఈమె ఇంటిలో ఏముంది అంటే నూనె ఉంది. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. ఇప్పుడు ఆ ఒక్కదంతా ఆమె సరిపెట్టుకోలేదు, కానీ ఆమె ఎప్పుడైతే విధేయత చూపించిందో, అంటే తన యొక్క అవసరతను గుర్తించి ప్రభు సన్నిధిలో తన యొక్క బలహీనతను ఒప్పుకొని విధేయత చూపించిందో, సమృద్ధి అయిన
పరిశుద్ధాత్మని కార్యములోనికి ఆమె రాగలిగింది. అవును కదండి. ఇప్పుడు రెండోది చూస్తాం, ఇంకా మన ఇంటిలో ఏమి ఉండాలి అని అంటే మత్తయి సువార్త 12:43 మత్తయి సువార్త 12:43 అక్కడ ఒక సన్నివేశాన్ని చూస్తాం కదా. ఏమనంటే అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచు ఉండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉన్నట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురము ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే దుష్టతరము వారికి సంభవించును అని అర్థమవుతుందండి. అంటే ఈ ఇంటిలో ఏమి లేదు, వాక్యము లేదంటండి. గుర్తుపెట్టుకోండి, మన ఇంటిలో ఏముండాలండి? వాక్యమునకు చోటు. అర్థమవుతుందండి. ఇల్లు అని అంటే ఇంటిలో వాక్యమునకు చోటు. ఇంట్లో వాక్యం అనగానే మా అల్మరలో 5 బైబిల్స్ ఉన్నాయండి. మాకు ఈ రూమ్లో 5 బైబిల్స్, ఈ రూమ్లో బైబిల్స్, మాకు హాల్లో బైబిల్స్, ఎక్కడ చూసినా బైబిల్సే ఉంటాయండి మీరు అనొచ్చు. అది కాదు దేవుడు మాట్లాడుతుంది. ఎక్కడ ఉండాలి? ఈ ఇంటిలో ఉండాలంటే ఈ హృదయంలో దేవుని వాక్యానికి ఏముండాలి? చోటు ఉండాలి. అర్థమవుతుందండి. ఈరోజు మన ఇంటిలో దేవుని వాక్యానికి నిజంగా చోటు ఉందా? ఎందుకనంటే దేవుని వాక్యం మన ఇంటిలో ఉంటే ఏం చేస్తుందో తెలుసానండి, అపవిత్ర ఆత్మల్ని ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. అపవిత్రత నుంచి ఏం చేస్తుంది? దేవుని యొక్క వాక్యం మనల్ని కాపాడుతుంది. అర్థమవుతుంది. అక్కడ ఏంటి? నీరు దేనికి సాదృశ్యం? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. అవును కదండి. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లేదు, దేవుని గురించిన మాటలు, ఆ సువాసన వెదజల్లేటువంటి మాటలు మన హృదయంలో లేదు అని అంటే అది ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది? అపవిత్రాత్మల్ని, దురాత్మలని, సాతాన్ని మన వైపు. ఆ యొక్క ఎండిపోయిన స్థితి ఎవరిని అట్రాక్ట్ చేస్తుందండి? సాతాన్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఒకసారి గమనించుకుందాం, నిజంగా నా హృదయంలో వాక్యానికి చోటుందా? ఎందుకు చెప్తున్నానంటే వాక్యం నీ జీవితంలో పనిచేయడం ప్రారంభించినప్పుడు నువ్వు కుడికి కానీ ఎడముకి కానీ తొట్టిల్లిపోకుండా వాక్యం నిన్ను కాపాడుతుంది. అంత మాత్రమే కాదు. చూడండి, యోహాను సువార్త 15:7 ఒక మాట చదువుతాం కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అర్థమవుతుంది అండి. అంటే నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీరు ఏది అడిగినా నేను ఏం చేస్తాను? నేను ఇస్తాను. అర్థమవుతుందండి. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. ఎంత బాగుంది కదా. మనకి ఏది ఇష్టం అయితే అది దేవుడు ఇస్తారంట. ఇది విన్నప్పుడు చూడండి, నిజంగా ఒక మాట చెప్తాను వినండి. నిజముగా నీ హృదయంలో దేవుని మాటలు నిలిచి ఉంటే నీవు అడిగేది దేవుని చిత్తం 2 ప్యారల్గా ఉంటాయి. అర్థమవుతుందండి. అవి 2 క్లాష్ అవ్వవు. అర్థమవుతుందా? నువ్వు దేవుని వాక్యం నీ హృదయంలో నిలిచి ఉంటే దేవునికి ఇష్టమైంది అడగగలుగుతావు. అర్థమవుతుంది. దేవుని చిత్తానికి అనుగుణమైంది అడగగలుగుతావు. దేవుని చిత్తం ఏదో గ్రహించగలుగుతావు. ఆయనకి ఇష్టమైంది అడగగలుగుతావు. అర్థమవుతుందా అండి? కాబట్టి అప్పుడు దేవుడు చాలా చాలా ధైర్యంగా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు నీకు ఏది ఇష్టమో అది అడుగు, నేను ఇస్తాను అంటున్నారు. అర్థమవుతుందండి. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, మన హృదయంలో ఏం నిలిచి ఉండాలి? దేవుని వాక్యం నిలిచి ఉంటే ఆయన యొక్క చిత్తం ఏంటో మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే కీర్తనల గ్రంథము 1:1-3 చదువుతాం కదా, ఆయన వాక్యం అందు మనం అంటే ఆనందిస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే అంట ఏమవుతుందో తెలుసా అండి? మనం చేయు ప్రతి పనిని ఆయన సఫలపరుస్తారు. అంత మాత్రమే కాదు, ఒక నీటి పక్కన కాలువలో ఎవరైనా నాటబడిన మొక్క ఎంత అద్భుతంగా ఫలిస్తూ ఉంటుందో, ఎంత పచ్చగా చిగురిస్తూ ఉంటుందో మనము కూడా అలాగే ఉండగలుగుతాం. అంత మాత్రమే కాదు, దేవుని నిజముగా ఆశ్రయించగలిగి, దేవుని వాక్యాన్ని నిజముగా ఆశ్రయించగలిగితే శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నిలబడగలుగుతాం. దేవుని కొరకు ధైర్యముగా ముందుకు సాగిపోగలుగుతాం. అర్థమవుతుందా? కష్టాలు, శ్రమలు అప్పుడు దేవుని మనం దూరం చెయ్యలేవు. అర్థమవుతుంది. దేవుని వాక్యము మన హృదయంలో నిలిచి ఉన్నప్పుడు మనం ఆయనకు దూరము కాలేము. అర్థమవుతుందండి. కాబట్టి గుర్తుపెట్టుకొని దేవుని యొక్క వాక్యము చాలా శక్తివంతమైంది. అది మనలో పాపము ఎంత మాత్రము ఏలనీయదు. అర్థమవుతుందండి. పాపాన్ని ఏలనీయదు. అంత మాత్రం వ్యర్థమైన మనుషుల యొక్క ప్రభావితము నీ మీద ఉండనీయదు. అర్థమవుతుంది. ఈరోజు చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు లోకాన్ని చూసి చాలా ప్రభావితం చెందుతూ ఉన్నారు. ఈరోజు యవనస్తులు చూస్తుంటే నిజం వాళ్ళందరి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత, భారము దేవుడు మన హృదయంలో ఉంచి ఉన్నాడండి. నిజంగా యవనస్తులను చూస్తున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకనంటే తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు, తమ యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. వ్యర్థమైన స్నేహాలు, వ్యర్థమైన వాటిని చూడండి, తమ దేహాలని పాడు చేసే వాటిని తమ దేహాలు చోటు ఇస్తున్నారు. కానీ అలాంటి వాటన్నిటికీ దూరపరిచేది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. అర్థమవుతుందండి. దేవుని యొక్క వాక్యము ఈ లోక మలినము నీకు అంటకుండా కాపాడుతుంది. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నిలిచి ఉంటే అర్థమవుతుంది, చెడుకు నువ్వు దూరంగా పారిపోతావు. అర్థమవుతుందండి. చెడు నీ దగ్గరికి రానివ్వు. దేవుని యొక్క వాక్యం హృదయంలో నిలిచి ఉంటే చెడుకి చాలా అట్రాక్ట్ చేసే బలం ఎక్కువ. అవునా కదా? చెడు ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. అవునా కాదని? మంచి కంటే చెడు త్వరగా ప్రభావితం చూపుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం హృదయంలో నిలిచి ఉంటే చెడు కూడా నిన్ను ప్రభావితం చేయలేదు. ఎందుకంటే దేవుని వాక్యం అంతకంటే శక్తివంతమైనది. అర్థమవుతుందండి. ఇట్స్ లైక్ మ్యాగ్నెటిక్ పవర్. అర్థమవుతుందా? దేవుని ప్రేమ వైపు, దేవుని తట్టు నేను ఏం చేస్తా తెలుసా? ఒక మ్యాగ్నెట్ లాగా నేను ఏం చేస్తా తెలుసా? లాగుతుంది అది. అర్థమవుతుందా? నువ్వు అప్పుడు చెడు వైపు చూడలేవు.
అర్థమవుతుందండి. ఈ యవన జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుని యొక్క వాక్యం ఎంతో 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 సహాయపడుతుంది అని ఈరోజు అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అర్థమవుతుంది. కాబట్టి యవన బిడ్డలు ఎవరైనా ఈ వాక్యాన్ని వింటుంటే దయచేసి వాక్యం మీ జీవితాల్లో చోటేయండి. ఎక్కడ కూర్చున్న వాక్యం చదవడం నేర్చుకోండి. అర్థమవుతుంది. వ్యర్థమైనవి చూడడం, వ్యర్థమైన మాటలు మాట్లాడడం, వ్యర్థమైన ముచ్చట్లకి, వ్యర్థమైన ఆటపాటలకి చోటు కాదు. కానీ నీ జీవితంలో చోటు దేనికి ఉండాలి తెలుసా? దేవుని యొక్క వాక్యానికి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యము నీ భవిష్యత్తును ఏం చేస్తుంది తెలుసా? బాగు చేస్తుంది. నీకు ఉన్నతమైన భవిష్యత్తును దేవుని యొక్క వాక్యం అనుగ్రహిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది తెలుసా అండి? అద్భుతమైన వాగ్దానాలు చేస్తుంది మనకి. అర్థమవుతుందా? నీకు ఒకవేళ భవిష్యత్తు గురించి ఎటు తోచని స్థితిలోనే ఉంటే దేవుని యొక్క వాక్యము నీకు దారి చూపిస్తుంది. అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యం నీకు దారి చూపిస్తుంది. అంత మాత్రమే కాదు, నీ వాక్యం దేవుని సంద చదవడం ప్రారంభిస్తే దేవుడు ఏం చేస్తాడు? వాగ్దానాలు దేవుని యొక్క వాక్యం నుంచి మనకి ఇస్తాడు. ఆ వాగ్దానాలు వారసులను చేస్తుంది. ఏంటిది? దేవుని యొక్క వాక్యం. ఎందుకో తెలుసా అండి? చూడండి, కొన్నిసార్లు మనకి దేవుడు బలమైన వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు, గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆ గొప్ప వాగ్దానాలు పొందుకోకుండా ఉండే బలహీనతలు కూడా మనలోనే ఉంటాయి, అవునా కదా? కానీ దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడడం నువ్వు నేర్చుకుంటే ఆ వాగ్దానముకు వారసురాలు కాకుండా నీలో ఏ బలహీనత అయితే పనిచేస్తుందో ఆ బలహీనతల నుంచి నిన్ను ఎవరు బయటకు లాగేస్తారు? దేవుని యొక్క వాక్యం. అర్థమవుతుందా? అంటే చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత శక్తివంతమైందంటే కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లిపోకుండా నిన్ను సరి అయిన త్రోవలో నడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, నీకు అమూల్యమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. అర్థమవుతుందండి. ఈ లోక వ్యక్తులతో ఎలాగో ప్రవర్తించాలి, పాపమునకు నువ్వే ఎలా డీల్ చేయాలి. అర్థమవుతుందండి. వీటన్నిటికీ జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుని యొక్క వాక్యం. అంత మాత్రమే కాదు, బలమైన అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకు చేస్తాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఇంటిలో ఎవరికి చోటిద్దాం? దేవుని యొక్క వాక్యానికి చోటిద్దాం. అంత మాత్రమే కాదు, ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏంటి అని అంటే ఈ దేహము ఎవరికి ఇల్లండి? దేవునికి ఇల్లు. అర్థమవుతుంది. దేహం ఎవరికి ఇల్లు? దేవునికి ఇల్లు. ఈ దేహం ఎవరికి ఆలయమైనది? దేవునికి ఆలయమైనది. దేవుడు అంటున్నాడు, ఎవరైనా నీ దేహాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తారంట? వారిని పాడు చేస్తారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఎవరైనా మీ దేహాన్ని పాడు చేసుకుంటున్నారా? ఈరోజే ప్రభు మాట్లాడుతున్నారు. ఏంటి అని అంటే నీ ఇంటిలో ఎవరికి చోటేయాలి? దేవుని వాక్యానికి నువ్వు చోటేయగలిగితే సమస్త మలినాన్ని, సమస్త పాపాన్ని, సమస్త అపవాది క్రియలను, అపవిత్ర ఆత్మలను గుర్తుపెట్టుకోండి. అపవిత్ర ఆత్మలను, కొంతమంది అపవిత్ర ఆత్మల చేత పట్టి పీడింపబడతా ఉంటారు. కానీ ఈ రోజు నుంచి ప్రభు యొక్క వాక్యానికి నువ్వు లోబడగలిగితే, ప్రభు యొక్క వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే, ఎందుకంటే అపవిత్ర ఆత్మలు ప్రభు యొక్క మాటకు ఏమైతే తెలుసా అండి? వణుకుతాయంట. అర్థమవుతుందా? ఈ యొక్క ప్రకృతి ప్రభు యొక్క మాటకి లోబడుతుంది. అర్థమవుతుందా? నీ యొక్క ప్రతి బలహీనత ప్రభు యొక్క మాటకి లోబడుతుంది. శరీర సంబంధమైన బలహీనతలు కావచ్చు, రోగాలు కావచ్చు, అది ఏ సమస్య అయినా ప్రభు యొక్క మాటకి ఏం చేస్తుంది తెలుసా? ఖచ్చితంగా ఏం చేస్తాయండి? లోబడతాయి. కాబట్టి ఈ రోజు నుంచి మన ఇంటిలో ఎవరికి చోటిద్దాం? ప్రభువుకి మనము చోటిద్దాం. ప్రభు యొక్క వాక్యానికి మనము చోటిద్దాం. అర్థమవుతుందండి. ఈ యొక్క మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యానికి ఎక్కడైతే చోటు లేదో అక్కడ ఎవరికి చోటు ఉంటుందంట? అపవిత్ర ఆత్మలకి, సాతానికి చోటు ఉండదంట. కాబట్టి ఈ రోజు నుంచి దయచేసి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అంటే ఏదో వచ్చాను దేవుని సందుకు వచ్చి కూర్చున్నాను అది కాదు. అర్థమవుతుందండి. మొదటిగా ఏం నేర్చుకున్నాం? ఆ స్త్రీ ఏం నేర్పిస్తుందని మనకి? ఆమె యొక్క ఇంటిలో ఏముందంట? ఒక కుండ ఉందంట, నూనె కుండ ఉంది. కాబట్టి ఆమె యొక్క అవసరతను గుర్తించింది, తనకున్నది సరిపోవట్లేదని గుర్తించింది. కాబట్టి ఆ యొక్క సమృద్ధిలోనికి రావడానికి ఆమె ఏం చేసింది? విధేయత చూపగలిగింది. కనుక సమృద్ధి అనుభవంలోనికి ఆమె రాగలిగింది. అంత మాత్రమే కాదు, ఆమె ఏం చేసిందంటే ప్రతి బలహీనతను ఆమె ఒప్పుకోగలిగింది దేవుని సన్నిధిలో. సెకండ్ ఏంటంటే మన ఇంట్లో ఏముండాలి? దేవుని వాక్యానికి చోటు ఉండాలి. దేవుని వాక్యానికి మన జీవితంలో చోటు ఉంటే మన జీవితము మారిపోయినట్టే. అర్థమవుతుందా? శూన్యమైన సృష్టి నుంచి దేవుని యొక్క మాట ఏమైంది? సుందరమైన సృష్టిని దేవుడు తీసుకురాగలిగాడు. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును కూడా దేవుడు అంత అద్భుతంగా మార్చగలిగిన సామర్థ్యత ఎవరికి ఉందంటే ఆయన వాక్కుకి, ఆయన మాటకి ఉంది. కనుక ఈ ఇంటిలో, ఈ దేహంలో ఎవరికి చోటిద్దాం? ఆయనకి చోటిద్దాం, ఆయన మాటకు చోటిద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.